హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఇంతవరకు మనం 6 పాటలు నేర్చుకున్నాం. ఇది పార్ట్ 7, 7వ పాటలోకి వచ్చాం. గత 6 పాటలో ఏం నేర్చుకున్నాం మీ అందరికీ గుర్తుంటుంది. అదేంటంటే ఫ్యామిలీస్ ఆఫ్ ద నెంబర్స్. అంటే నెంబర్స్ని సింగిల్ డిజిట్ ఫ్యామిలీ అంటే 1 to 9, డబుల్ డిజిట్ ఫ్యామిలీ 2 డిజిట్లు ఉండేటువంటి ఫ్యామిలీ 10 to 99, త్రిబుల్ డిజిట్ ఫ్యామిలీ ఇవి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏంటంటే ప్లేస్ వాల్యూస్ ఆఫ్ లార్జర్ నెంబర్స్, పెద్ద సంఖ్యలు, లార్జర్ నెంబర్స్ అంటే ఏంటి? ఒక 6 డిజిట్, 7 డిజిట్స్, 8 డిజిట్స్, ఇలా ఎక్కువ డిజిట్లు ఉండేటటువంటి నెంబర్ తాలూకా ప్లేస్ వాల్యూస్ని ఎలా మనం చెప్పాలి, ఆ ప్లేస్ వాల్యూస్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, అలాగే యూజ్ ఆఫ్ కామర్స్ అనే ఈ 2 పార్ట్లని కూడా ఈ పార్ట్ 7లో నేర్చుకుందాం మనం. సరేనా? ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం ఏంటి? ప్లేస్ వాల్యూస్ ఆఫ్ లార్జర్ నెంబర్స్. లార్జర్ నెంబర్స్ అంటే పెద్ద సంఖ్యలు. ప్లేస్ వాల్యూస్ అంటే స్థాన విలువలు. ఆ పెద్ద సంఖ్యల యొక్క స్థాన విలువల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. అందరూ రెడీగా ఉన్నారా? ఇది మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి పార్ట్ 7లో ఒక పార్ట్. ప్లేస్, ప్లేస్ వాల్యూస్, VALUES వాల్యూస్, YF ఆఫ్, LARG ఆర్ లార్జర్ అంటే పెద్దవి. చెప్పాను కదా ఇంతకుముందు, పెద్దది అనడానికి బిగ్ అనొచ్చు, లార్జర్ అనొచ్చు, గ్రేట్ అనొచ్చు, హైయెస్ట్ అనొచ్చు. ఇట్లా నంబర్స్, NUMBERS నంబర్స్, ప్లేస్ వాల్యూస్ ఆఫ్ లార్జర్ నెంబర్స్. ఈరోజు మనం నేర్చుకోబోయే ఏంటంటే ఒక 6 డిజిట్ ఉండే ఒక నెంబర్ రాసుకుందాం. ఇది ఒక నెంబర్ తీసుకుందాం. ఇందులో మనకి 6 డిజిట్స్ ఉన్నాయి. మనకి ఈ 3 డిజిట్లు ఉంటే 1s, 10s, 100s అంటారని తెలుసు మనకి. ఆ తర్వాత వచ్చేది థౌజండ్స్, ఆ తర్వాత వచ్చేది 10,000s, దాని తర్వాత వచ్చేది ల్యాక్స్. సో ఇలా మనకి కొత్త ప్లేస్ వాల్యూస్ మనం నేర్చుకుంటాం. అంటే మనం ఇంతవరకు 1s, 10s, 100s, 1000s వరకు మనకు బాగా తెలుసు. ఇక పైన మనం పెద్ద క్లాసులకు వెళ్తున్నాం కాబట్టి పెద్ద లార్జర్ నెంబర్స్ తాలూకా ప్లేస్ వాల్యూస్ ల్యాక్స్, అదే థౌజండ్స్ తర్వాత 10,000s వస్తుంది, 10,000 తర్వాత ల్యాక్స్ వస్తుంది, ల్యాక్స్ తర్వాత 10 lakhs వస్తుంది, 10 lakhs తర్వాత క్రోర్స్ తర్వాత 10 crores, 100 crores. ఇట్లా నెంబర్స్ ఆ ప్లేస్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. వాటి పేర్లు తెలుసుకుంటాం అన్నమాట ఈరోజు. ఓకేనా? ఇప్పుడు దీనికైతే మనకు తెలిసినటువంటిదే రాసుకుంటాం. ఏంటి దీని పేరు? వన్స్, ONES, వన్స్. దీన్ని టెన్స్, దీన్ని హండ్రెడ్స్. హండ్రెడ్స్ తర్వాత ఏమొస్తుంది? గుడ్, థౌజండ్స్, థౌజండ్స్. థౌజండ్స్ తర్వాత వచ్చే పెద్ద ప్లేస్ ఏంటి? 10,000s. 10,000s. 10,000s కన్నా ఇంకా పెద్ద ప్లేస్ ఉంటుంది, దాని పేరే ల్యాక్స్. మనం తెలుగులో లక్షలు అంటాం కదా, అదే ల్యాక్స్ అంటే ఎల్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 1s, 10s, 100s, 1000s, 10,000s. చూడండి, నేను చెప్తున్న దాంట్లో 1000s, 10,000s ఇవి 2 thousands సంబంధించినవే కదా. ఇది మళ్ళీ ల్యాక్స్, కొత్తగా వచ్చినటువంటి ప్లేస్ ఇది ల్యాక్స్. మనం ఎప్పుడైనా సరే ప్లేస్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఆ నెంబర్కి రైట్ సైడ్ నుంచి మొదలు పెడతాం. ఇదిగోండి, మనం ఇలా నిల్చున్నాం కదా, నిల్చునేటప్పుడు నా కుడి చెయ్యి రైట్ సైడ్ అంటే ఇది, ఈ రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా, ఈ రైట్ సైడ్ నుంచి ప్లేస్ వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్తాం. మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా. ఈ రైట్ సైడ్ మనం ఫస్ట్ వన్స్ అని ఇచ్చాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం లెఫ్ట్కి వస్తే 10s, ఇంకా లెఫ్ట్కి వస్తే 100s, ఇంకా లెఫ్ట్కి అంటే ఇలా ఇటువైపుకి వస్తే 1000s, నెక్స్ట్ 10,000s, నెక్స్ట్ ల్యాక్స్. అంటే ఏంటి? ప్రతి ప్లేస్ వాల్యూ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్న కొద్దీ పెరుగుతుందా తగ్గుతుందా? గుడ్, పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 1s నుంచి ఇక్కడ 10s అయింది అంటే 10 times, 10 రెట్లు అయింది. ఇది 4 అంటే 1s ప్లేస్. ఇదేమో దానికి 10s తో గుణిస్తే 1s ని 10 తో గుణిస్తే 1 into 10 10. ఈ 10 ని మళ్ళీ 10 తో గుణిస్తే 100, 100 మళ్ళీ 10 తో గుణిస్తే 1000, 1000 ని 10 తో గుణిస్తే 10,000. అంటే ప్లేస్ వాల్యూస్ ని
ఒక్కొక్క వాల్యూని, ఒక్కొక్క ప్లేస్ వాల్యూని 10తో గుణించడం వల్ల దాని నెక్స్ట్ ప్లేస్ ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా, ఎందుకంటే చెప్పాను కదా, కట్టేసి ఆ 10 10 10 10 అవ్వగానే ఒక పెద్ద కట్ట అయిపోతుంది, మళ్ళీ 10 అవ్వగానే మరో పెద్ద కట్ట, మళ్ళీ 10 అవ్వగానే మరో పెద్ద కట్ట. ఆ కిట్టయ్య చేసినటువంటిది ఏదైతే ఉందో చెప్పాను కదా మీకు, దాని ప్రకారం చూసుకుంటే ఇది ప్రతి ప్లేస్ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా అడుగుతారు. ఎలా అంటే రైట్ నుంచి లెఫ్ట్కి మనం ప్లేస్ వాల్యూస్ మూవ్ అవుతుండేటప్పుడు ప్రతి ప్లేస్ వాల్యూ ఎన్ని రెట్లు పెరుగుతుంది, హౌ మెనీ టైమ్స్ విల్ ఇంక్రీజ్ ద ప్లేస్ వాల్యూ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటే దాని ఆన్సర్ ఏంటి? 10 టైమ్స్. వన్స్ నుంచి టెన్స్కి రావడానికి 10 టైమ్స్. 10 నుంచి థౌజండ్స్ అంటే ఈ 10లో ఒక 10 ఉంటే అప్పుడు 100 అవుతుంది, ఈ 100లో ఒక 10 ఉంటే 1000, ఈ 1000లో ఒక 10 ఉంటే 10,000, ఈ 10,000లో మళ్ళీ 10 ఉంటే lakhs. అంటే ప్రతి ప్లేస్ వాల్యూ కూడా 10 టైమ్స్ పెరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనకి కంపల్సరీగా అడిగేటటువంటి బిట్ ఇది. అర్థమైంది కదా? మరి ఎలా చదవాలి? చదవడం మనకి ఎలాగో తెలుసు, ఇంతకు ముందే నేర్పాను. ముందు నెంబర్ తీసుకుంటాం, అది ఏ ప్లేస్లో ఉందో చెప్తాం. ఓకే, 3 lakhs. ఓకే, 3 lakhs. ఇక్కడ 10,000 సేమ్ లేదు కాబట్టి చదవక్కర్లేదు, 0 ఉంది, 0 అంటే వాల్యూ లేదు, చదవక్కర్లేదు. 2,000, దీని పేరేంటి? 2,000. 3 lakhs ఇంతలా అన్నాను 0 చదవక్కర్లేదు అని. 3 lakhs 2,754. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చదవాలో. అంటే లార్జర్ నెంబర్స్ని చదవటం ఎట్లాగో చెప్తున్నాను. నెక్స్ట్ మరొక నెంబర్ రాసుకుందాం. ఏదో 6 7 8 5 7 1 2 3 ఇలా ఇచ్చాను నెంబర్. ఇదో పెద్ద నెంబర్. ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ నెంబర్? లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 డిజిట్ ఉండే నెంబర్ని ఎలా చదవాలి? ఇప్పుడే చెప్పాను. ఏ నెంబర్ చదవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి? ప్లేస్ వాల్యూస్ ఇవ్వాలి. ఇద్దామా ప్లేస్ వాల్యూస్? ఓకే, దీని ప్లేస్ వాల్యూ మనం ఎప్పుడు ప్లేస్ వాల్యూ ఇటు నుంచి ఇవ్వాలి, రైట్ సైడ్ నుంచి ఇవ్వాలి. మనం ఇలా నిల్చుంటాం కదా నెంబర్ వైపు, మన కుడి చెయ్యి ఎటువైపు ఉందో అటు నుంచి ప్లేస్ వాల్యూస్ ఇచ్చుకుంటూ రావాలి. 1s 10s, మళ్ళీ 10 టైమ్స్ అయితే 100s, ఈ 100s ఒక 10 అయితే మళ్ళీ 1000s, ఈ 1000s మళ్ళీ 10 అయితే 10,000s. PTH అంటే 10,000s. ఇది lakhs. ఇదేంటిది? 10 lakhs. TL, T అంటే 10, L అంటే lakhs. 10 lakhs. ఇప్పుడు lakhs 10 lakhs అయిపోయింది. ఇంకో కొత్త ప్లేస్ వచ్చింది. ఈ కొత్త ప్లేస్ పేరు క్రోర్స్. ఏంటమ్మా? క్రోర్స్. CR అంటే క్రోర్స్ అని అర్థం. ముందు ఈ ప్లేస్ వాల్యూస్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఎలా చదవాలి ఇప్పుడు చెప్తాను. చదువుదాం. 6 crores 7 10 lakhs అంటే 70 lakhs 8 lakhs. చూడండి, ఇది lakhs ఇది lakhs. అంటే ఈ రెండింటిని మనం ఒకేలాగా చదవచ్చు. ఇది 10 lakhs, ఇది మామూలు lakhs. కాబట్టి 78 ఇక్కడ కనిపిస్తుంది చూసారా? 7 10s 70 plus 8 78. 78 ఈ 78 కూడా ఏంటి? lakhs ప్లేస్ లో ఉన్నవి ఇవి. అందుచేత దీన్ని 78 lakhs అంటారు. 6 crores 78 lakhs. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకే జాతివి 1000 10,000. ఇది 1000 ఇది. కాకపోతే ఈ రెండు కలిపి ఒకటి అనమాట, ఒకే జాతి. 1000 10,000. 1000 అంటే 7 ఉన్నాయి, 10,000 ఏమో 5 ఉన్నాయి. అంటే 5 10s 50, ఇదేమో 7 57. ఈ 57 అనేది ఏ ప్లేస్ లో ఉన్నట్టు? ఇది 1000 ఇది 1000 కదా, కాబట్టి 1000. కాబట్టి 57,000 అంట. ఇది మనకు తెలుసు. 123. మళ్ళీ ఒకసారి నెంబర్ చూద్దాం. 6 crores 78 lakhs
ఎందుకంటే ల్యాక్స్లో 2 ప్లేస్లు ఉంటాయి, ల్యాక్ ఒకటి 10 ల్యాక్ ఒకటి. అలాగే 57,000, 1000లో కూడా మళ్ళీ 2 ప్లేస్లు ఉంటాయి, 1000 ఒకటి 10,000 ఒకటి. ఈ రెండు కలిపే చదవాలి. 57,123. అదేనా ఎలా చదవాలో. సో ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే ఒకే జాతికి చెందినవి రెండేసి డబల్స్ వస్తున్నాయి. థౌజండ్స్లో 2 వచ్చాయి, ల్యాక్స్లో 2 వచ్చాయి, క్రోర్స్లో కూడా 2 రావచ్చు. అలాంటిది ఒక నెంబర్ కూడా ఇస్తాను మీకు. ఇక్కడ ఏమైందో చూద్దాం. ఎన్ని డిజిట్లు ఉన్నాయి ఈ నెంబర్లో? 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ ఉన్నాయి. ఈ 9 డిజిట్స్ ఉండేటటువంటి నెంబర్ని ఎలా చదవాలి? ఎలా చదవాలో ముందు ఎలా చదవాలి అంటే ఏం చెప్తాను నేను. ఫస్ట్ ఏం చేయాలి మనం? ప్లేస్ వాల్యూస్ ఇవ్వాలి. ఎటు నుంచి ఇవ్వాలి ప్లేస్ వాల్యూస్? రైట్ నుంచి ఇవ్వాలా, లెఫ్ట్ నుంచి ఇవ్వాలా? రైట్ నుంచి ఇవ్వాలి. ఇది కూడా అడుగుతారు మనకి. ప్లేస్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు మీరు రైట్ నుంచి ఇస్తారా, లెఫ్ట్ నుంచి ఇస్తారా? రైట్ నుంచి ప్లేస్ వాల్యూస్ ఇవ్వాలి. ప్లేస్ వాల్యూస్ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము? వన్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. వన్స్, ఇది 0 కాదమ్మా, ONES, వన్స్. టెన్స్, హండ్రెడ్స్, TH అంటే థౌజండ్స్, TTH అంటే 10,000s, లాక్స్, L అంటే లాక్స్, TL అంటే 10 lakhs. ఇది క్రోర్స్, CR క్రోర్స్. ఇదేమో 10 crores, TCR. ఇందాక చెప్పాను T అంటే 10 అని, TCR అంటే 10 crores. ఇక్కడ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ మనకి ఎలాగో తెలిసినవే ఉన్నాయి. థౌజండ్స్ ఏమో 2 ఉంటాయి, థౌజండ్స్ ఒకటి ఉంటుంది, 10,000s ఒకటి ఉంటుంది. దాని తర్వాత వచ్చేటటువంటి ల్యాక్స్ 2 ఉంటాయి, ల్యాక్ ఒకటి ఉంటుంది, 10 lakh ఒకటి ఉంటుంది. అలాగే దాని తర్వాత వచ్చే క్రోర్స్ కూడా మళ్ళీ 2 రకాల ప్లేస్లు ఉంటాయి, క్రోర్స్, 10 crores. ఇంకా పెద్దకి దానికి వెళ్తే అప్పుడు 100 crores, 1000 crores, అది ఇంకా మారుతుంది అనుకోండి. తర్వాత విషయాలు అవి మనం ఇంతవరకు ఈ రోజుకి సరిపెట్టుకుందాం. 10 crores వరకు నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, థౌజండ్స్, 10,000s ఈ రెండు ఒకటే జాతి, ఈ రెండు థౌజండ్సే కదా, అంతేనా? ఈ రెండు థౌజండ్సే కాబట్టి ఈ రెండిటికి కలిపి ఒక గీత తీసుకుందాం. దాని తర్వాత ఇది ల్యాక్స్, 10 lakhs, ఈ 2 lakhsే కాబట్టి ఈ రెండిటికి కలిపి ఒక గీత తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది క్రోర్స్, ఇది 10 crores, ఇది క్రోరే, ఇది క్రోరే కాబట్టి ఇది 10 crore. కాబట్టి ఈ క్రోరు ఈ రెండు ఒక క్రోర్ జాతికి చెందినవి కాబట్టి ఈ రెండిటికి కలిపి మరొక గీత. ఇక్కడ చూడండి, నేను హెడ్డింగ్ పెట్టేటప్పుడు కూడా PLACE ప్లేస్ అని కింద ఒక గీత గీసాను. అంటే ఏంటి? ఇదంతా కలిపి ఒక వర్డ్. అవునా? ఈ అక్షరాలు కలిపితే ఒక వర్డ్ అయింది. ఈ వర్డ్కి అంతా కలిపి ఒక గీత పెట్టాను. అలాగే ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక వర్డ్, ఆ వర్డ్కి అంతా కలిపి మరొక గీత పెట్టాను కదా. ఇలా ఇది కూడా ఒక వర్డ్ అనుకోండి. ఈ రెండు కలిపితే ఒక వర్డ్ కాబట్టి ఒక గీత. ఈ రెండిటికి ఒక వర్డ్ ఒక గీత, ఈ రెండిటికి ఒక వర్డ్ ఒక గీత. ఈ 3 కలిపి ఒక వర్డ్. ఓకేనా? ఈ 3 కలిపి ఒక వర్డ్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఎప్పుడు వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కలిపి చదువుతాం మనం. కాబట్టి వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కలిపి ఒక వర్డ్ అనుకుంటే, థౌజండ్స్, 10,000s ఒక వర్డ్, ల్యాక్స్, 10 lakhs ఒక వర్డ్, క్రోరు, 10 crore ఒక వర్డ్. అర్థమైంది కదా? ఇప్పుడు ఎలా చదవాలి? ఇది 2 కలిపి ఒకటే పదం కదా, 81. ఇదేం కనిపిస్తుంది మనకి? 81 కనిపిస్తుంది. ఓకే, 81 ఏంటిది? క్రోర్స్. 81 crores. 81 crores. ఇది 73. ఈ రెండు కలిపి చదవని చెప్పాను, ఒక వర్డ్ కదా. 73 lakhs. 73 lakhs. ఎందుకు 73? ఇది 7 tens కదమ్మా. 7 10 lakhs అంటే 70 lakhs plus 3 lakhs. 73 lakhs. 73 lakhs. 48,000. ఈ రెండు కలిపి ఒక జాతి. 48,000. ఈ మూడింటిని కలిపి చదువుతాం 976. అర్థమైంది కదా మీకు? 81 crore, 73 lakh, 48,976. ఇలా రెండేసి ఒక కుటుంబంగా, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ మొత్తం అంతా కలిపి ఒక కుటుంబంగా చెప్తున్నాం అనమాట. అంటే ఏం లేదు,
వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అంతా కలిపి ఒక జాతి. ఓకే, నెక్స్ట్ థౌజండ్స్ 10,000s ఒక జాతి, ల్యాక్స్ 10 lakhs ఒక జాతి, క్రోర్స్ 10 crores ఒక జాతి. ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు? ఓకేనా? దీన్నే మనం యూజ్ ఆఫ్ కామర్స్ అని వేరేగా ఒక పార్ట్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి ఆ పార్ట్ కూడా చెప్పక్కర్లేదు. మీకు యూజ్ ఆఫ్ కామర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రతిసారి మనం వాళ్ళకి గీతలు పెట్టక్కర్ లేకుండా మనం ఒక సంఖ్య చదివేటప్పుడు ఎలా చదవాలి అనే దానికి యూజ్ ఆఫ్ కామర్స్ చేస్తాం. యూఎస్ఈ, యూజ్, ఓఎఫ్ ఆఫ్, సిఓఎంఎంఏఎస్. కామర్స్ అనేది ఇదంతా కలిపి ఒక వర్డ్ కాబట్టి ఒక గీత గీసాను. ఆఫ్ అనేది ఒక వర్డ్ కాబట్టి ఒక గీత. యూజ్ అనేది ఒక వర్డ్ కాబట్టి ఒక గీత. యూజ్ ఆఫ్ కామర్స్. ఏంటి యూజ్ ఆఫ్ కామర్స్? ఇక్కడ నేను గీతలు పెట్టాను కదా, ఒకే జాతికి చెందిన రెండింటిని కలిపి ఒక గీతగా మార్చాను కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే గీతలు పెట్టడం అనేసి జస్ట్ కామర్స్ పెడతాం అంతే. అదే యూజ్ ఆఫ్ కామర్స్ అంటే. మీకు సులువుగా అర్థం అవడం కోసం మళ్ళీ ఇదే తీసుకుందాం. 81 crores 73 lakh 48,976. ఇదే నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? మనం ప్లేస్ వాల్యూస్ రాయాలి. గుడ్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, నెక్స్ట్ థౌజండ్స్, నెక్స్ట్ 10,000s, నెక్స్ట్ lakhs, 10 lakhs, crores, 10 crores. ఫస్ట్ ఏంటి? 1s, 10s, 100s మూడు కలిపి ఒక జాతి కాబట్టి ఈ మూడింటికి అయిపోయిన తర్వాత ఇక్కడ కామా పెట్టండి. ఎందుకంటే ఈ మూడు ఒక జాతి అని చెప్పడం కోసం. అక్కడి నుంచి ప్రతిదీ రెండేసి వస్తాయి కదా, ఈ రెండు కలిపి ఒక జాతి కాబట్టి ఇక్కడ కామా. ఈ రెండు జాతులు అయిపోయిన తర్వాత ఈ రెండు అంటే 1000s, 10,000s ఇది కంప్లీట్ అయిపోయింది కదా కాబట్టి ఇక్కడ కామా. మళ్ళీ ఈ రెండింటికి కలిపి మరొక కామా, మళ్ళీ ఈ రెండింటికి కలిపి ఒక కామా వస్తుంది. కానీ ఇక్కడ నెంబర్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ మరి కామా పెట్టక్కర్లేదు. ముందు ఇంకేం నెంబర్స్ ఉంటే అప్పుడు పెట్టాలి, లేకపోతే పెట్టక్కర్లేదు. ఉంటే అప్పుడు ఈ క్రోర్స్కి అయితే పెట్టక్కర్లేదు. ఎందుకంటే 10 crores తర్వాత 100 crore వస్తుంది, అది కూడా క్రోర్ జాతే. తర్వాత 1000 crore వస్తుంది, అది కూడా క్రోర్ జాతే. కాబట్టి ఇక్కడ నుంచి క్రోర్స్ దాటిన తర్వాత అంటే క్రోర్స్, 10 crores, 100 crores, 1000 crores, 10,000 crores, ఇక్కడ క్రోర్స్ అన్ని క్రోర్స్ తోనే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఈ పైన కామాలు పెట్టాల్సిన అవసరం అయితే మనకి మ్యాక్సిమం రాదు, తర్వాత ఎప్పుడో వస్తుంది, ఇంకా దాటిపోయి వెళ్ళిపోతే. ఓకే, ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి. మొదటి మూడింటికి ఒక కామా, మొదటి 3 ప్లేస్లు 1s, 10s, 100s తర్వాత 100 తర్వాత ఒక కామా, తర్వాత 1000, 10,000 తర్వాత మరొక కామా, తర్వాత ల్యాక్స్ స్టార్ట్ అవుతాయి. ల్యాక్, 10 lakh రెండే ఉంటాయి. ల్యాక్, 10 lakh ఒక కామా, క్రోరు, 10 crore. అర్థమైపోయింది కదా? ఒకసారి ఇది కామాలు ఉపయోగించి ఎలా చదువుతాం? చదివేటప్పుడు ఇటు నుంచి కదా, లెఫ్ట్ నుంచి చదువుతాం. రాసేటప్పుడు ప్లేస్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు రైట్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్తాం. నెంబర్ చదివేటప్పుడు లెఫ్ట్ నుంచి చదువుకుంటూ వెళ్తాం. అంతేనా? ఇదంతా కూడా ఒకే కామాలో ఉంది. అంటే 81, దీని పేరు 81 అని తెలుసు మనకి. 8 10s ప్లేస్ లో ఉంది కాబట్టి 8, 80, ఇది 1, 81, ఇది 73, ఇది 48, ఇది 976. చూడండి ఒకసారి అలా చదువుతున్నాను. 81 అంతే కదా, 81 కదా, 81, 8 10s 1 1s 81, ఇది 73, ఇది 48, ఇది 976. చాలా సింపుల్ కదా. ఇప్పుడు వాటి పైన ఉన్న ప్లేస్ని పెడదాం. 81 crores, 73 lakhs అంతే కదా, ఎల్ అంటే ల్యాక్స్ కదా, 48,000s, 976. చాలా సులభం ఉంది కదా. ఇవి రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి, ఈ మూడు ఒకటి. ఆ మూడు ఒకటి కాబట్టి ఒక యూజ్ ఆఫ్ కామర్స్ లో అంటే కామా ఎక్కడ పెట్టామంటే ఈ మూడింటి తర్వాత ఒక కామా, తర్వాత ప్రతి రెండింటికి ఒక కామా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. చాలా సులభంగా ఉంటుంది. అర్థమైందా కదా మీకు? ఇప్పుడు నేను మీకు దీని మీద ఒక హోంవర్క్ ఇస్తాను. చాలా సింపుల్గా ఉండే హోంవర్క్. ఆ హోంవర్క్ మీరు చేసినాక మళ్ళీ వాట్సాప్లో పెట్టండి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు హోంవర్క్ ఇచ్చాను, కొన్ని నెంబర్స్ ఇచ్చాను. ఈ నెంబర్లో మనకి 6 digits ఉన్నాయి.
ఈ నెంబర్లో మనకి 1 2 3 4 5 6 7 డిజిట్స్ ఉన్నాయి. ఈ నెంబర్లో 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి. ఈ నెంబర్లో 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్ ఉన్నాయి. ఇలా మీకు 6 డిజిట్స్ 7 డిజిట్స్ 8 డిజిట్స్ 9 డిజిట్స్తో ఏర్పడినటువంటి నెంబర్లు ఇచ్చాను. మీరు చేయాల్సింది ఏంటంటే వీటికి ప్లేస్ వాల్యూస్ ఇస్తూ ఈ పైన 1s 10s 100s అంటూ ప్లేస్ వాల్యూస్ ఇస్తూ ఈ నెంబర్ని ఏమని చదువుతారో దాన్ని అక్షరాల్లో రాయండి. ఫర్ సపోజ్ దీన్ని 1s 10s 100s 1000s 10,000s తర్వాత ల్యాక్స్ కదా, 1,30,407 అని కదా చదువుతారు. దాన్ని ONE1 LAKH ల్యాక్, లేదా దీన్ని 1 ల్యాక్ ఇలా రాసేయండి, పర్వాలేదు. ONE1 అని రాయకలే, 1కి నెంబర్ ఇచ్చేసి ప్లేస్ వాల్యూ మాత్రం ఇంగ్లీష్లో రాయండి. అలా రాయడం కోసం మీకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ప్లేస్ వాల్యూ పేర్లు కూడా ఇచ్చాను. O అంటే ONES వన్స్, T అంటే టెన్స్, H అంటే హండ్రెడ్స్, HUNDREDS హండ్రెడ్స్, TH అన్నాను ఇక్కడ, TH అంటే థౌజండ్స్, TTH 10,000s, L అంటే ల్యాక్స్, TL అంటే 10 lakhs, CR అంటే క్రోర్స్, TCR అంటే 10 crores. ఇక్కడ కూడా చూసారా 1s 10s 100s కలిపి ఇదంతా ఒక జాతిగా పెట్టాను. అలాగే 1000s 10,000s ఈ రెండు కలిపి ఒక జాతి లేదా ఒక ఫ్రెండ్, ల్యాక్స్ 10 lakhs ఈ ఇద్దరు కలిపి ఒక ఫ్రెండ్, క్రోర్స్ 10 crores కదా, ఇలా పెట్టాను కదమ్మా. కాబట్టి దీన్ని యూజ్ ఆఫ్ కామర్స్ గా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఈ నెంబర్స్కి పేర్లు ఎలా చదువుతాము, అలాగే యూజ్ ఆఫ్ కామాస్ కూడా పెట్టండి. 3 ప్లేసుల తర్వాత ఒక కామా, 2 ప్లేసుల తర్వాత, ప్రతి 2 ప్లేసుల తర్వాత ఒక్కొక్క కామా పెట్టుకుంటూ కామాలు కూడా పెట్టండి. ఇది మీరు చేయాల్సిన హోంవర్క్. అర్థమైంది కదా, చేసి చూపిస్తారు కదా నాకు. రైట్, మీ పంపించేటువంటి ఇంతవరకు చేసిన హోంవర్క్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక పైన కూడా దీనికి కూడా హోంవర్క్ చేసి పెట్టండి. మళ్ళీ మరో క్లాస్లో కలుద్దాం. అంతవరకు బాయ్.